జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ డిసెంబర్ 12వ తేదీ గురువారం రోజున వృశ్చిక రాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ డిసెంబర్ 12వ తేదీ గురువారం రోజు వృశ్చిక రాశి వారు 5 విధాలుగా శుభాలను అందుకుంటారు. రోజు కూడా చాలా బాగుంది. ఎక్కడా కూడా ఇబ్బందులు కలిగే విధంగా అయితే ఫలితాలు కనిపించడం లేదు. ఈరోజు ఈ రాశి వారు మొహమాట పడే సూచనలు కనిపించడం లేదు. నిక్కచ్చిగా మాట్లాడైనా సరే వీరి పనులను వీరు టైం టు టైం చేసుకుంటూ వెళ్ళిపోతారు. మరీ ముఖ్యంగా వ్యాపారాలను విస్తరించుకోవడానికి ఈ రోజున ఉన్నటువంటి కాలం బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే వృత్తి ఉద్యోగాల పరంగా, బిజినెస్ పరంగా, ఆరోగ్యపరంగా, అలాగే కుటుంబ వ్యవహారాల పరంగా ఇలా ఏ రకంగా చూసినా మీకు అన్ని అనుకూలమైన స్థితిగతులు కనిపిస్తున్నాయి తప్ప ఎటువంటి ప్రమాదాలు, ఇబ్బందులు కలిగే సిచ్యువేషన్స్ అయితే గోచరించడం లేదు. మీకు మీరుగా ఏదైనా తప్పు చేస్తే తప్ప ఎలాంటి హాని ఉండదు. కాబట్టి స్వయంకృత అపరాధాలకు తావు ఇవ్వకుండా జాగ్రత్త వహించండి. అంతా మంచే జరుగుతుంది. ఈ రోజు యొక్క గోచారం ప్రకారం వృశ్చిక రాశి వారికి వాహనయోగం కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. వాస్తు పరిశీలనలు కూడా ముందంజలో కొనసాగుతాయి. మొత్తం మీద ఈరోజు వృశ్చిక రాశి వారు సాధ్యమైనంత వరకు అనుకూలమైన ఫలితాలనే పొందుతారు. ఇందులో మాత్రం ఎలాంటి డౌట్ లేదు. కాబట్టి ధైర్యంగా ముందడుగు వేయండి. ఈ గురువారం రోజు వృశ్చిక రాశి వారు గులాబీ రంగు దుస్తులను ధరించకండి. హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. ఈ గురువారం రోజున ఉన్నటువంటి దివ్యమైన తిథి ద్వాదశి, నక్షత్రం అశ్విని నక్షత్రం, రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు, యమగండం ఉదయం 6 గంటల నుండి 7:30 వరకు. అలాగే ఈ రోజు యొక్క శుభ సమయాలు మధ్యాహ్నం 3:45 నుండి 4:25 వరకు. ఈ రోజు యొక్క పంచాంగం ప్రకారం పెళ్లి చూపులకు, శుభకార్యాలకు, నిశ్చితార్థాలకు, వాహన కొనుగోళ్లకు మరియు గృహ ఆరంభాలకు కాలం అనుకూలంగా ఉంది. ఈ గురువారం రోజు మీరు చేసే పనులు విజయవంతం కావాలంటే వినాయకుడిని ఆరాధన చేసి దినచర్యను ప్రారంభం చేయాలి. మీ పనులు పూర్తయ్యాక సాయంత్రం ఒక కొబ్బరికాయను స్వామివారికి సమర్పించండి. ఈ గురువారం రోజు ద్వాదశి తిథి వచ్చింది కాబట్టి ఎవరైతే ఈ రోజున బ్రాహ్మణులకు గోవును దానం చేస్తారో వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. అలాగే ఈరోజు మార్గశిర లక్ష్మీవార వ్రతాన్ని ఆచరించాలి. ఈ వారం లక్ష్మీదేవి ప్రీతిగా పరమాన్నం నైవేద్యంగా పెట్టాలి. ఈరోజు అశ్విని నక్షత్రం వచ్చింది కాబట్టి అశ్విని స్తోత్రాలను పారాయణం చేసి పేదవారికి ఔషధాలను దానం చేస్తే ఎంతటి మొండి రోగం ఉన్నా సరే తొలగిపోయి ఆరోగ్యవంతులు అవుతారు. ముఖ్యంగా జంట అవయవాలకు సంబంధించిన ఏవైనా అనారోగ్య సమస్యలు ఉన్నట్లయితే ఈరోజు ప్రారంభం చేసి ప్రతిరోజు అశ్విని స్తోత్రాలను పారాయణం చేస్తూ ఉంటే అనారోగ్యం తగ్గుముఖం పడుతూ వస్తుంది. ఈ గురువారం రోజు కూడా ప్రతి ఒక్కరూ ఓం మహాలక్ష్మీ దేవ్యై నమః అనే మంత్రాన్ని పదే పదే జపిస్తూ ఉండాలి. ఉద్యోగంలో చక్కగా రాణించడానికి, అలాగే ప్రభుత్వ ఉద్యోగం సంపాదించడానికి ఈరోజు సాయంత్రం దత్తాత్రేయ స్వామివారిని పూజించండి. మీకు తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఉన్నాయా? డాక్టర్ని సంప్రదించినా కూడా ప్రయోజనం లేదా? అయితే ఇప్పుడు మేము చెప్పే ఈ సహస్రనామ స్తోత్రాన్ని ప్రతిరోజు పారాయణం చేయండి. ఎవరైతే దత్తాత్రేయ స్వామివారి సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేస్తారో వారికి ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నా సరే దూరం అవుతాయి. అలాగే మీరు చేసే వృత్తి, ఉద్యోగ మరియు వ్యాపారాల్లో కూడా చక్కగా రాణిస్తారు. ఇంతటి విలువైన సమాచారాన్ని ప్రతిరోజు తెలుసుకోవాలంటే ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.